ప్రజాస్వామ్యం అంటే ప్రజలకి పరిపాలనలో భాగస్వామ్యం, ధర్మం తప్పని పాలన, అధర్మం ఉన్నప్పుడు దానికి ప్రభుత్వాలు దూరం కావటం. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయి ధర్మాధర్మ విచక్షణ అనేటటువంటిది పత్రికల ద్వారా, టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనకి నచ్చినోడు ఏది చేసినా ధర్మం, మనకి నచ్చనోడు ఏది చేసినా అధర్మం అన్నటువంటి రూట్లోకి తెచ్చేసాం. ధర్మాధర్మ విచక్షణనే వికృత రీతిలో లేదా విచిత్ర రీతిలో ట్విస్ట్ చేసి వ్యవహరిస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు అల్లు అర్జున్ కోర్టులో కేసేసాడు. ఏమని? అయ్యా, సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళిన దాంట్లో నా తప్పేం లేదు, ఆ థియేటర్ వాళ్ళు పిలిచారు, లేకపోతే కనుక మా సినిమా యూనిట్ వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ అన్నారు, నేను వెళ్ళాను, అక్కడ ఈ సమరం నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు తొక్కిసలాడుకున్నారు, కానీ నేనేమి ఆ తొక్కిసలాటకి కారణం కాలేదు, నన్ను కేసు కొట్టేయమని చెప్పి దాని ప్రభుత్వ వాదనలు ఉంటాయి, ఇదంతా ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎక్కడ క్షణమాకుండా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. కోర్టులో అతను పిటిషన్ వేసాక తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. విజయోత్సవ సంబరం 1000 కోట్లు దాటిన తర్వాత చేసుకోవాల్సిన టైంలో తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మానసికంగా కృంగదీశారు. మోహన్ బాబు వదంతో తన కొడుకుల్లో ఒక కొడుకు చేతిలో పవర్ అంతా ఉంది. కూతురు, పెద్ద కొడుకు బాగానే ఉన్నారు, అంటే ఒక కూతురు, కొడుకు, పెద్ద కొడుకు బాగానే ఉన్నారు. చిన్న కొడుకు విషయంలో తను ధర్మం పాటిస్తున్నారు లేదో ఆయనకే తెలియాలి. ఆర్థిక ధర్మం ప్రకారం, హక్కు ప్రకారం అయితే మోహన్ బాబు సంపాదించుకున్న ఆస్తి ఎవరికి ఇచ్చుకోవాలి ఆయన ఇష్టం. కానీ ధర్మం ప్రకారం అయితే బిడ్డల్ని సమపాళల్లో చూడాలి. అలా చూడకపోగా తనకి పైసా లేకుండా రోడ్డును పడేశారు అన్నటువంటి ఆవేదన మనోజ్ది. బట్ అతని పట్ల సానుభూతి ఎందరికి ఉంది? రెండవది, ఆ మనోజ్ని ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తోందే మోహన్ బాబు. ఎందుకు ఏంటి అంటే తన మాటలకి తగ్గట్టుగా వ్యవహరించలేదండి. దానికి ఆయన నుంచి ఎలాగ బ్రతకాలో అర్థం కాక, ఆయనతో ఎలా బ్రతకాలో సర్దుకుని ఇంతకాలం తగ్గి బ్రతికినటువంటి మోహన్ బాబుకి ఇప్పుడు తలెత్తినటువంటి సమస్య ఇది మనోజ్కి ఎదురైనటువంటిదే. మీడియాని వెంట పెట్టుకుని పోవడం, ఆ సందర్భంగా దాడి, పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది, పోలీసులు కళ్ళెదురుకుండా జరిగింది. కానీ ఏం చేయలే. మీడియా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తే అప్పుడు కేసు అరెస్ట్ చేశారా? లేదు. ఆయనకి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఎందుకని? మోహన్ బాబు, విష్ణు వీళ్ళు ర్యాపో మెయింటైన్ చేస్తారు. అల్లు అర్జున్ ర్యాపో మెయింటైన్ చేయలేదు. తను ఏదైతే సక్సెస్ మీట్ సందర్భంగా రేవంత్ రెడ్డి పేరే మర్చిపోయాడు, అది తనకి దెబ్బతీస్తే ఇక్కడ వచ్చేటప్పటికి విష్ణు జాగ్రత్తగా వెళ్ళి ఎవరితో మాట్లాడుకోవాలో మాట్లాడుకున్నాడు. ఫైనల్గా జరిగింది ఇది. దీన్ని బట్టి చూస్తే మనం ర్యాపోలు మెయింటైన్ చేయడం ద్వారా ఎలా వ్యవహరించవచ్చో ఇక్కడ నిరూపించాం.